మాధవ్ గారిని, నిరంజన్ గారిని ఆదిత్య మ్యూజిక్ నుంచి కోరుతున్నాను. ప్లీజ్ అన్న ఒక్కసారి చప్పట్లు కొట్టండి. సినిమా అన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. అదే సక్సెస్ అంటారు లాస్ట్ కి ఫైనల్ గా. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు ఒక ధైర్యం ఇస్తూ ఇప్పుడు కావాలా మేము ఉంటాం, ఎప్పటికైనా మేము ఉంటాం కదా అని ఒక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఆదిత్య మ్యూజిక్ నుంచి. గారు మగన్న ఒక్క 2 మాటలు మీ ఇద్దరు మాట్లాడితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో పెద్ద ఒక మాట. అందరికీ నమస్కారం. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని రాకేష్ ఈ స్థితికి రావడం మీ అందరి సహకారం. అందులో పార్ట్ మేము, పెద్ద గొప్పతనం ఏం లేదు. అందరిలో ఆయనకి అన్ని రంగాల్లో మేము మాకున్న మాధ్యమాల్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ అన్ని ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ఈ స్థితికి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే అండి. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడాలి మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సినిమాని తన భుజాల మీద చేసుకుని సక్సెస్ కి 100% న్యాయం చేశాడు. అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన సక్సెస్ కోసం. ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి అందరికీ కూడా ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఈ సినిమా ఇచ్చింది. సో ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి. ముందుగా ఎంతకంటే చెప్పాలంటే అన్నగారు చెప్పినట్టు రాకింగ్ రాకేష్ గారు ఎంత కష్టపడి వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కష్టానికి పడ్డ ప్రతిఫలం ఈ సినిమా. అలాగే ఫ్యూచర్ లో మంచి సినిమాలు తీసి అందరి చేత మెప్పు పొందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంజి గారు, మీరు వేదిక మీదకి వచ్చి మరి సహాయ సహకారాలు అందించిన వ్యక్తికి సన్మానం చేస్తే. రమేష్ టైం ఇస్తున్నావా లేకపోతే మాట్లాడేది బయలుదేరుతావా? అమ్మా ఇప్పుడు పెద్ద సినిమా ఇది నాది, నువ్వు ఉంటా అప్పుడు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఈ సినిమా ఇంకా సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఫస్ట్ వెళ్ళే మార్క్స్ మీ మీడియా వాళ్ళకే. నేను కానీ రాకేష్ కానీ ఈ పొజిషన్ లో ఉన్నామంటే కనుక మీరు ఇచ్చిన సపోర్టే. డే 1 నుంచి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఎంత కాదు. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఆ దేవుడు మాకు మీ రూపంలో ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందపడతా ఉన్నాం. నేను కానీ రాకేష్ కానీ మా ఎంటైర్ ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు రుణపడి ఉంటాము. ఇంకా రాకేష్ గురించి చెప్పాలంటే మేము ఈ సినిమా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాకు అన్ని బాధలే ఉన్నాయి. అయ్యో ఈ సినిమా ఎందుకు స్టార్ట్ చేసామా అని బాధ వరకు వెళ్ళాం. సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న క్షణం వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రిలీజ్ ఉందన్నప్పుడు డేట్ అనుకున్నప్పుడు, డేట్ మాత్రం అనుకున్నాం కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వస్తారా ముందు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ డేట్ రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చి వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇలాంటి సినిమా అనుకున్న టైం రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. అలాగే రాకేష్ నేను కూర్చొని టెన్షన్ పడుతూ ఉన్న టైంలో రవీంద్రన్ నా మిత్రుడు ఒక నంబర్ పంపించారు, ఈయనతో మాట్లాడండి, చాలా మంచి వ్యక్తి, ఈ సినిమాని రిలీజ్ చేస్తారు ఆయన అని చెప్పేసి. ఆయనే దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సినిమా మమ్మల్ని ఇద్దరు రిసీవ్ చేసుకొని ఒకటే మాట అన్నారు, నేను రాకేష్ సార్ ఆయన పరిచయం చేసుకుని అంజన్ పరిచయం చేసుకుంటే మీకు పరిచయాలు అవసరం లేదండి, మీ సినిమా గురించి అంతా నేను చూశాను, మీరు కానీ సుజాత గారు కానీ రాకేష్ గారి పట్టి కష్టాలంతా నేను చూస్తున్నాను, ఈ సినిమా నేను కన్ఫామ్ గా రిలీజ్ చేస్తాను, మీరు ధైర్యం వెళ్ళండి అని చెప్పి మాట ఇచ్చున్నారు. అండ్ ఎప్పుడు చూస్తారు సార్ సినిమాని అడిగాం. లేదు సినిమా బాగున్నా రిలీజ్ చేస్తాను, బాగులేకపోతే రిలీజ్ చేస్తాను, ఇది నేను మీకు ఇచ్చే మాట అని చెప్పి మాట ఇచ్చారు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్ లో సినిమా రిలీజ్ బిఫోర్ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అన్ని క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే మాకు కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ సైడ్ నుంచి కొన్ని టెక్నీషియన్స్ అంతా పేమెంట్స్ అయి పెండింగ్ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చింది.
మళ్ళీ నేను రాకేష్ కూర్చొని ఆలోచిస్తున్న టైంలో ఏం చేద్దాం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇవ్వకుండా ల్యాబ్ క్లియర్ అవ్వకుండా సినిమా బయటికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక ఐడియా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రాకేష్ కూడా చెప్పకుండా నేను ఇలా ఆయన కలిశాను. సార్ ఎంత చేస్తున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కొంచెం చిన్న పెండింగ్స్ పేమెంట్స్ ఉన్నాయి అని ఒక మాట్లాడంగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి ఆయనే మొత్తం నోట్ చేసుకొని వెంటనే వితిన్ అవర్స్ లో అందరు క్లియరెన్స్ చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు లేరంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నేను కానీ రాకేష్ కానీ ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా ఆర్టిస్టుల విషయంలో ఈ సినిమాకి రాకేష్ ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా చాలా కష్టపడ్డాడు. చాలా మంది సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఎందుకు రాకేష్ తో సినిమా అని అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 3 weeks ఆడడం 4th week లో అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదంతా పక్కన పెట్టేస్తే ఆహా లాంటి ఒక సంస్థ సినిమాని నచ్చి తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి. ఆహా టీం అందరికీ మా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి చాలా అద్భుతంగా మాట్లాడారు సినిమా గురించి, చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని తొందరలో అనౌన్స్ చేస్తాము. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ అనన్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ వెరీ డెడికేటెడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యకృష్ణన్ గారు ఎంత డెడికేటెడ్ ఉంటారో మనకు తెలుసు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేసింది సినిమాలో. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్ గా రియల్ గా ఉండిపోయారు. ఆ ఫాదర్ క్యారెక్టర్ లో ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. నేను నిజంగా నా ఊర్లో ఎవరు ఆ ఊరు మనిషి అనుకునేవాళ్ళు ఒకసారి. అలాగే నీట్ గా కంప్లీట్ గా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డ్రెస్ చేసుకొని ఆ ఊర్లో ఒక మనిషిలాగా ఉండిపోయి ఆ ఊరోళ్ళతో కూర్చొని అక్కడే వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళ మనిషిలాగా ఉండిపోయారు. అందువల్లనే ఇంత పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా హెల్ప్ అయిందండి. మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలా రివ్యూస్ లో అంతా కూడా లోహిత్ గారి గురించి చాలా బాగా రాశారు. ఎందుకంటే అండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. కాకపోతే ఆయన ఎందుకు మంచి క్యారెక్టర్స్ రాలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత 100% లోహిత్ గారు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లెక్కిన పర్సన్ ఆయన. ఇంకా మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేదో కానీ వరల్డ్ అంతా కూడా ఆయన గుర్తించింది ఆయన ఎటువంటి నటుడు అనేది. ఈ సినిమాతో ఆయన మంచి నటుడిగా చాలా మంచి పేరు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మదర్ గా చేసిన డాక్టర్ కీర్తిలత గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సీన్ లో ఫాదర్ కొడుకుని కొడతా ఉంటే ఆ ఎమోషనల్ గా ఫాదర్ కానివ్వండి మదర్ కానీ రియల్ గా ఊర్లో జరుగుతా అలాంటివన్నీ. కొడుకు పరువు తీసే ఊర్లో వెంటనే రియాక్షన్ ఇస్తారు కదా, అలాగే ఆ ఇంటికి వచ్చి మామయ్య పెడతా ఉంటే ఇద్దరు ఫాదర్ మదర్ వెళ్ళి కొట్టడం, మదర్ కొడుకు వెనకేసుకురావడం అనేది చాలా రియలిస్టిక్ సీన్స్ అండి. మీలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక ఆ సీన్ అలా పండేది కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా మైమ్ మధు గారు ఎవరనేది చాలా మంది తెలియదండి. బలగం సినిమాతో మైమ్ మధు గారు ఎవరనేది సిల్వర్ స్క్రీన్ తెలిసిపోయింది. దానికంటే ముందు మైమ్ అనే పదం చూసారా, ఆ పదానికి అర్హుడు మైమ్ మధు గారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన లాంటి మైమ్ చేసే ఒక పర్సన్ అనేది మనకి ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో తెలంగాణ వాడవడం అనేది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి మైమ్ మధు గారు మన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మామయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన తప్పితే ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరేమో అన్నట్టు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీకు. మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి. మీ డేట్స్ చాలా బిజీ ఉందని మాకు తెలుసు. ఆయన వర్క్ చేయాలి. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఆయన సినిమాలో మామయ్య క్యారెక్టర్ ఊర్లో ఉండే క్యారెక్టర్ కదా, ఓ చుట్ట తాగాలంటే చేద్దాం. ఆ చుట్ట తాగాలంటే జనరల్ ఏం చేస్తారంటే సెట్ వాళ్ళతో మాట్లాడేసి ఏదో దాని లోపల కొంచెం పొగొచ్చేలాగా ఏదో పెడతారు. అలాంటిది అది కూడా కాదు, నాకు లైవ్ గా కావాలని చెప్పేసి మాకు కూడా తెలియకుండా ఆ ఊరోళ్ళతో మాట్లాడేసి మరి ఏ వాపులు కలిపారంటే తెలియదు.
దాంట్లో ఏదో ఆకులు కలిపినట్టున్నారు వాళ్ళు, అది ఏమో చెప్పారో తెలియదు, తాగేశారు. అది తాగేసి పాపం ఆయనకి అంతా కళ్ళు తిరిగి పడిపోతే లిటరల్ గా ఒక 1 hour 2 hours టెన్షన్ పడ్డామని ఏమైందని. కళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూస్తా ఉన్నారు, ఏమైందో తెలియదు, అందరు కంగారు పడతా ఉన్నాం. బట్ ఒక మంచం పైన పడుకోబెట్టేసి అందరూ ఒక గాలి కొడతా ఉన్నారు, గాలి విసిరేస్తా ఉన్నారు. అటువైపు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గా ఏమైపోతే అతను టెన్షన్, ఆ రోజు షూటింగ్ అప్సెట్ అయితే నేను టెన్షన్, అసలు ఎవరిని పక్కన పెట్టేస్తే ఒక ఆర్టిస్ట్, ఎంతో ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్ అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, అలా పడిపోయారు ఏంటా అని చెప్పేసి ఎంత బాధపడ్డాము. ఆ ఊర్లో ఉన్నది కూడా అంత కంగారు పడ్డా ఉన్నారు. అంత పర్ఫెక్ట్ గా చేస్తారు ఆయన ఒక సీన్ అంటే కనుక. ఇంకా అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ మా రమేష్ గారు, అలాగే సుజాత గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాంటిదంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్ లో ఎంటైర్ గా హీరోకి, హీరోయిన్ కి, ఫాదర్ కి, డైరెక్టర్ కి ఎలాంటి ఒక అప్లాస్ రావాలో అవన్నీ 2 సీన్స్ లో మీరు కొట్టేసిపోయారు. ఫస్ట్ యాక్చువల్ ఇన్ఫాక్ట్ ఈ కథ అనుకున్నప్పుడంటే ఈ సీన్స్ లేవు. నేనే ఫోర్స్ఫుల్ గా లేదు సినిమా అంతా ఎమోషనల్ వెళ్తా ఉంది కదా, ఒక ఎంటర్టైన్మెంట్ గా 2 సీన్స్ ఉండాలి అని బలవంత పెట్టాను. దాంతో పాటు సుజాత ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లేదు సుజాత చాలా బిజీ ఆర్టిస్ట్ కదా, వద్దు అనుకున్నాడు తమ్ముడు రాకేష్ కూడా. లేదు సుజాత లాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ సినిమాలో ఉండాలి. అండ్ వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ముందు సినిమాలో ప్రియదర్శి సుజాత కాంబినేషన్ లో వచ్చిన ఏదైతే సీజన్ సేవ్ ద టైగర్స్ 1 రిలీజ్ అయిపోయింది అప్పుడే. సో చాలా ఇద్దరి మధ్య కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, మన బిజినెస్ కూడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కాకపోతే ప్రియదర్శి గారు అవైలబుల్ లేకపోవడం, దానికంటే కూడా ప్రియదర్శి గారు చేస్తే బాగుంటుంది పక్కన పెట్టేస్తే రమేష్ గారు చేయడం వల్ల ఆ క్యారెక్టర్ కి చాలా హైప్ వచ్చిందండి. ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లోనే రమేష్ గారు మీరు వస్తున్నప్పుడు సైకిల్ పైన వస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ ఎంటైర్ గా మీరు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నవ్వుతున్న ఆడిటోరియం అంతా కూడా ఇదే థియేటర్ లో పొలిటికల్ షో వేస్తామండి. హరీష్ రావు గారితో పాటు ఇది యాక్చువల్ గా ఒక 100 కెపాసిటీ థియేటర్, 300 మంది వచ్చారు. అందరు చైర్లు వేసి కింద కూర్చోబెట్టి సైడ్ లో కూర్చోబెట్టి సినిమా చూస్తే అప్పుడు దాకా ఎమోషనల్ గా ఉన్న ఆడిటోరియం అంతా కూడా మీరిద్దరు రావడంతో మొత్తం అందరూ హిలేరియస్ గా రావడం స్టార్ట్ చేశారు. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాంతో పాటు కమర్షియల్ థియేటర్స్ లో కూడా మీరిద్దరు వచ్చిన 2 సీన్స్ బాగా వర్కౌట్ అయిపోయినాయి. ఇక మీదట ఫ్యూచర్ లో బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు, అలాగే బ్రహ్మానందం గారు, హేమ గారు ఎలా చేశారో మీ ఇద్దరు కాంబినేషన్ లో చాలా మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రాసుకుంటారు. మీ ఇద్దరు కాంబినేషన్ లో సీన్ చేస్తే బాగుంటుంది అనేది అంత బిజీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇక అలాగే సినిమాలు యాక్ట్ చేసిన మా శివ, అలాగే కర్తానందం గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, మా అంజి గారు కానివ్వండి, అందరు ఎవరి కాళ్ళు ఇక రచ్చరవి గారు అంటారని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పేరులోనే ఉంది రచ్చ అనేది. నన్ను మీరు క్షమించాలి, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే ఒక క్యారెక్టర్ అమాయకుడు విలేజ్ నుంచి ఊర్లోకి వస్తాడు, ఊర్లోకి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సిటీలో 70-80% దొంగనా కొడుకులు ఉంటారు. అలాంటి ఒక దొంగనా కొడుకులు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోసపోయాను. అలాంటి ఒక దొంగ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు రచ్చరవి గారి పేరు చెప్పగానే నేను అందరూ యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండం చేస్తారు. మీరు కనిపించగానే ఫస్ట్ ఓపెనింగ్ ఆ సన్నీ కనిపిస్తారు, దాని తర్వాత కెమెరాలో ప్యాన్ చేయగానే మీరు కనిపించగానే ఆ జనాలందరూ నవ్వారు, పర్ఫెక్ట్ గా దొంగ క్యారెక్టర్ లా ఉంది అని చెప్పేసి. నిజంగా అలాగే చేశారు. దాంతో పాటు కృష్ణ భగవాన్ గారు మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే ఒక 2 సీన్స్ అయినా కూడా రికగ్నైజేషన్ అయ్యే క్యారెక్టర్ మన రాజు గారిది. ఫర్దర్ గా నెక్స్ట్ సినిమాలో కొంచెం పెద్ద క్యారెక్టర్స్ రాసుకుంటాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరిని మిస్ అయ్యి అనుకుంటున్నాను. అలాగే సారీ మదర్ అత్త క్యారెక్టర్ చేసిన మాధవ్ గారు థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అలాగే మా చిన్నప్పటి హీరోయిన్ చాలా బాగా చేసింది. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఒకరోజు పెద్దమూడి ఫంక్షన్ పిలిస్తే వెళ్తే ఎంతో మంది ఫోన్ చేశారు నాకు, అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలి మాకు అని చెప్పేసి, చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఫోటో కావాలని చెప్పేసి. సో చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఫస్ట్ ఓపెనింగ్ లో ఒక సినిమాకి జనరల్ గా చైల్డ్ ఎపిసోడ్ 5 నుంచి 10 నిమిషాలు పెడతారు. ఒక 20 నిమిషాలు దాటిందంటే అంటే ధైర్యం ఉండాలి. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ 20 నిమిషాల పైన ఉంటుంది. ఆ 20 నిమిషాలు చాలా బ్రహ్మాండం చేశారంటే కనుక మీ ఇద్దరు కాంబినేషన్, నువ్వు కానివ్వండి రోషన్ ఇద్దరు కలిసి చేసిన ఆ సీక్వెన్స్ అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోషన్ కూడా చాలా బాగా చేశాడు, చిన్నప్పుడు ఈ చోట కేసీఆర్ క్యారెక్టర్, తను కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి వర్క్ చేసిన చరణ్ అర్జున్, నేను దేవన్ చెప్తా ఉన్నాను, చరణ్ అర్జున్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. ప్రతి చోట మేము డిస్కస్ చేసినప్పుడు కూడా సినిమా రిలీజ్ తర్వాత ముగ్గురు గురించి రాస్తారు. ఒకటి చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి, చరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అదే నిజమైంది. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి లేకపోతే కనుక ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చేది కాదు. చరణ్ అర్జున్ గారి కృషి, చరణ్ అర్జున్ గారి లిరిక్స్, చరణ్ అర్జున్ గారి వాయిస్ ఈ సినిమా చాలా ప్లస్ అయింది. చరణ్ అర్జున్ గారికి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి సార్. అలాగే మధు గారు బలగం సినిమాకి వర్క్ చేసిన ఇద్దరు మధువే కావాలని చెప్పేసి నేను పట్టుబట్టాను. వెంటనే తమ్ముడు యాక్సెప్ట్ చేశాడు, లేదు అలాంటి ఒక పాజిటివ్ హ్యాండ్ కావాలని అని చెప్పేసి. ఈ సినిమాకి మధు చేసిన కృషి చాలా అభినందనీయం అండి. ఎక్కడ కూడా చాలా సినిమాలకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, థియేటర్లు చూస్తూ ఉంటాం కదా మనం, వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరు వెళ్ళకుండా బయటకు కూర్చున్నారంటే అది ఓన్లీ ఎడిటర్ మధు గారి వల్లనే. ఎందుకంటే ఎక్కడా ఒక ల్యాగ్ లేకుండా, ఒక అన్నెసరీ షాట్ లేకుండా కరెక్ట్ గా ఎంతవరకు ఏ మోతాదులో ఉండాలో, అది కామెడీ సీన్ అయినా కూడా ఇంతకంటే అవసరం అన్నయ్య కట్ చేద్దాం అని నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి ఎడిటర్ మధు గారు. అలాంటిది మధు గారు ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మధు గారితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసి నాతో పాటు చేసిన మా కెమెరామెన్ వెంకట్, అలాగే మా నాగార్జున, అర్జున్, విశ్వ అందరూ చాలా కృషి చేశారు. ఫైనల్ గా మా సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కోఆర్డినేటర్ రామారావు గారు, హేమంత్ గారు, నాగరాజు గారు, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న మా గణేష్, అలాగే మాకు పోస్ట్ ప్రొడక్షన్ శారదా స్టూడియోస్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్, రికార్డింగ్, మిక్సింగ్ అంతా కూడా అక్కడ చేసాము. అలాగే జిఎం బాలా గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ చేసి ఉంటే దయచేసి క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ. పెద్ద స్పీచ్ ఇస్తారండి ఒక నిమిషం వేదిక ఉండాలి. అంటే ఫస్ట్ టైం మాట్లాడారు, ఎప్పుడు కూడా సభాముఖంగా ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు సార్. మాది కోరిక అనుకోకపోతే మూర్తి గారు దయచేసి వేదిక మీరు ఒక చిన్న అంటే మాలాంటి వాళ్ళు సత్కారం చేసుకునేంత స్తోమత మాకు లేదంటారా? ఇంకా అయిపోయింది కదా, మీరు రావాలి ఇక వేదిక మీదకి రావాలి. మా ఆశ, మా కోరిక, ఒక కళాకారుడి కోరికను కాదనకూడదు. ఈ వేదిక మీదకి రత్నవి గారిని, అదేవిధంగా తాగుబోతు రమేష్ గారిని, లోక్ కుమార్ గారిని, మధు గారిని కూడా కోరుతున్నాను సార్. మీకు సన్మానం చేస్తే టోటల్ ఉన్నటువంటి ఎలక్షన్ చేసినట్టే, అందరికి చేసినట్టు స్తోమత నాకు లేదు కాబట్టి మీకు చేస్తున్నాను. ప్లీజ్ వేదిక. తర్వాత రత్నవి గారి అమూల్యమైన ప్రసంగం ఉంటుంది. నా వెయిటింగ్ రత్నవి గారి గురించి తెలుసు. ఏ సంబంధం లేదు, ఆయన ఒకటి పెట్టాలి రమ్మంటే వచ్చాను నేను. ఇలాంటిది ఉంటుందంటే అసలు రాకపోదును. ఇంకోసారి వచ్చే పిలిచినప్పుడు ఇలాంటివి లేకుండా ఉంటే వస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రచ్చ గారిని రావాల్సిందిగా కోరుతాను ప్లీజ్. రచ్చ అంటే నా లైఫ్ లో అది నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు. అయిపోయేది ఆ సాయంత్రం లవ్ యూ రా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కి పోనట్టున్నది అలా.
సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీట్ కొందరు వారం రోజులు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరిని కలెక్ట్ చేసి అందరికి ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్ గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వారి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పానంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెప్తా. అంజనా మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తారని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్నా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికి పేరు పేరున మర్చిపోకుండా, పేరు పేరున వాళ్ళందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా, క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్ గా చెప్పిండు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికి చెప్తా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు మూర్తి అన్న, నేను మీ అందరం చేసేటప్పుడు రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా వరంగల్లో, మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో, దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక, మేము ఇది జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వారికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నాం. ఇప్పుడు రాకెట్ రాఘవన్నతో కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానే పెంచే ఒక కొడుకును చూసా. నేను చూసిన నా రాకేష్ కు ఖచ్చితంగా నేను బాగా చెప్పాలంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి, అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదాన్ని కావచ్చు, పని దొరకబట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ పెట్టడంలో కావచ్చు, రాకేష్ గారికే గుర్తింపు. ఎందుకంటే మేము అందరం చెప్తున్నాం కదా, ఒక అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది చేసినాం అయిపోయింది అని పోయి పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం సంతోషం అయిపోయింది అని కూడా పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి ఏదో పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు, యుద్ధం చేసినావు, నువ్వు మళ్ళీ దాన్ని వెయిట్ చేస్తా. నువ్వు లైఫ్ లో ఎప్పుడు యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెప్పుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ, నీ కోసం నువ్వు బ్రతికే క్రమంలో జయలక్ష్మిని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు సుజాత సమేత రాకేష్ అయినావు. అది మాత్రం ఎందుకంటే జయలక్ష్మి గారు ఒక స్టెప్ వెనకాల ఉండి గడ్డ మీద కూర్చున్నది. అలా ముందు తోలు బొమ్మలాటలో మీ ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు ప్రొడ్యూసర్ గా ఒకరు హీరోగా. ఇప్పుడు కూడా వాడు కథానాయకుడు అయ్యాను కదా, ఓ యాంకర్ ఎవరైనా చేయొచ్చు అనొచ్చు. కానీ నాకు వచ్చిన అతిథులను నేనే రిసీవ్ చేసుకుంటా, నేనే ఒక్కొక్కరిని పిలుస్తా అని చెప్పేసి వాడే యాంకర్ గా, ఎందుకంటే వాడు సకల కళా కోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి వాడు అజీబ్ బాడీ లాంగ్వేజ్ ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీ నగర్ లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్ లో పింకన్న సంరక్షణలో ఉన్నప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి హీరో అయిపోతాం. నేను హీరోయిన్ అన్నా, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరోయిన్ రోజు నన్ను గుర్తు పెట్టుకుంటూ, అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎం ను కలవదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్నా అంతకు, ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, మన బీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా, ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న.
వానికి విన్నరా చాలా బాగుంది, వానికి షూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న మరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన రవి కన్నా కన్ఫ్యూజన్ ఉన్నది అన్నాడు. దేనికన్నా అన్న నీ పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఎవరు కాల్ చేసి ఈ సీన్ వెళ్ళిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. ఏమో ఫోన్ పెట్టిస్తారా నేను ఇంకో ఫోన్ వస్తా మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. కంబ్యాక్ సినిమా అంటే లేదు నాకు అన్నాడు. నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ ఇరా రవి అన్నాడు. చూసినా చెప్పాలా ఏంటరా అది ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా? నువ్వు చూసావా, నువ్వు చేసినావు, నీకు అనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్ర నాకు తెలియదని ధనరాజన్న ఫోన్ చేసిండు. ఏమో నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడైనట్టు అనిపిస్తాను రేపు అని అంటే, ఏదైనా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే బాధపడితే నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రోజుల్లో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్ గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్ గా ఆయన ఎంతమంది నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్ గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా. లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెట్టి వేసుకున్నప్పుడే స్టార్ అయింది బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెట్టి కూడా వేసుకుంటే లేదా కూడా తెలియదు. అంటే చెప్తాను సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నారు ఆ టైంలో స్టార్. అంటే సమయం అన్నది ఉంటుంది అన్న, టైం ఎవరికైనా ఒకసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్ లో ఉంటే ఫ్రెష్ అరే ఆయన టైం నడుపుతాందిరా అనుకుంది కచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్ లో మీకు మంచి పాటలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటల గురించి కాశల సోమన్న తమ్ముడు మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడడానికి ఇది ఎవరి కోసం, తమ్ముడి కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావన్నా ఇది బాగా ఉన్నదన్నా. ఆ తర్వాత చిన్న చరణ్ అన్న, చరణార్జున్ ఒక్కొక్క పేరు కాదే అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవరు కొడుతున్నా టచ్లు ఉంటే నాకు తప్ప అంటే కూడా నేను నీకు ఒక మేనేజర్ ఉంటాడు అదే ధనరాజ్ లేదన్నా నా గురువు అన్నాడు. నీకు లైఫ్ లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్ లో ఎత్తాడు, ఈ టైంలో సంతోషం దగ్గర పోయాడు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తలేడు. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడుమో నాకు తెలుసు. భార్య కూడా చెప్పేది అట్లా డీటెయిల్స్ ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదంటే ఏ భార్యని అడిగినా ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు ఇప్పుడేరా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద దగ్గర పోయి రిలీజ్ చేద్దాం లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతాందిరా. అంజన్న నేను అందరం కలిసి భీమా సోడల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటాంరా. ఇంతుంటది ఇన్ఫర్మేషన్ ఇంతుంటది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు. అన్నా నేను సినిమా చూసినా నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తు ఉన్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా ఆ ఫంక్షన్ వచ్చి మాట్లాడతా నువ్వెట్లా అనుకున్నావా? వాళ్ళు లేనోళ్ళు ఎవరైనా పిలుస్తాడా? లేనోళ్ళందరూ పిలిచింది సహాయం చేయడానికి. పని తీసుకోవడంలో రాకేష్ లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందు పెద్ద చెప్పిండు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం. అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం బ్రెడ్ బటర్ కోసం మాత్రమే మేము కమిడియన్స్ గా చేశాం. కానీ మాకొక గాథ మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటది, చూసే మనసును బట్టి ఉంటది. మొత్తానికి మమ్మల్ని చూసే ఎక్కడైనా పెళ్లి పందిరి దగ్గర నుంచి మొదలు పెడితే సావుల దగ్గర కూడా అక్కడ చూసిన వాళ్ళందరూ మీ షోలు చూస్తున్నామనండి బాగా వదిలేసి 2 సెకండ్లు మాతో మాట్లాడతారు అండి, మీ షోలు అన్ని మమ్మల్ని నవ్వించినాయని చెప్తారు. అదే ప్రపంచంలో ఒక అదృష్టంగా భావించేది ఏంటంటే
హాస్య నటుడుగా పుట్టడం, హాస్య నటుడిగా అన్నాన్ని సంపాదించి నా కుటుంబాన్ని సాదుకోవడం ఒక అద్భుతమైన అవకాశం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే శత్రువు లేని పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక కమిడియన్ జీవితమే. అది అద్భుతంగా మేము ఫీల్ అవుతా ఉంటాం. ఆ రోజున మూగబాసలో మైంలో చేసినటువంటి మన మోనో యాక్షన్ లో చేసినటువంటి చార్లీ చాంప్లిన్ దగ్గర నుంచి ఈ రోజు మేము ముందున్నటువంటి రాకేష్ లచ్చరే వరకు మేమందరం కూడా ఎదుటోని నవ్వించడానికి, ఎదుటోని మనం ఇంప్రెస్ చేయడానికి, ఎదుటోని ఆహ్లాదపరచడానికి మాత్రమే మా బతుకుదేరులో మేము కమిడియన్స్ కానీ, లేకపోతే తెరలు దొరికితే కేసీఆర్ లాంటి, కేతావత్ చంద్ర రామావత్ లాంటి ఆ కథానాయకుడు రాకేష్ అవుతాడు, రేపు ఇంకొకడు అవుతాడు. ఇంకపోతే మాకు కమిడియన్ల నుంచి ఒక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో మా బలగం వేణన్న, ఆయన వల్ల ఈ రోజు నేను వేరన్నకు ఈ డయాస్ మించని మా కమిడియన్స్ అందరి తరఫున, ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు. అరే కమిడియన్స్ చాలా మంది సినిమాలు చేశారా, కానీ వేణన్న చేసిన సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే వేణు అనేవాడు కూడా కమిడియన్ రా, మన కుటుంబం రా అని బ్రహ్మానందం సార్ నాతో షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు ఫోన్ చేసి అరే ఏమైందిరా సినిమా అంటే పెద్ద హిట్ సార్ అనగానే కమిడియన్ కలిసిండ్రా అన్నాడు. అలాగే కమిడియన్ డైరెక్షన్ చేసిన దాంట్లో బ్రహ్మానందం గారు వేణన్నకు చాలా, వేణన్న మేము ఎక్కడికి వెళ్ళినా కమిడియన్ గా చూసే మమ్మల్ని కథేమైనా ఉందా, కథేమైనా చెప్తావా బాబు అని స్టేజ్ తీసుకొచ్చిన నీకు ఈ డయాస్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తున్నా సలా. ఆ తర్వాత ఈ సినిమా కూడా బ్రహ్మానందం గారు నైట్ ఫోన్ చేసి అదే నేను ఆ తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే ఈ సినిమాకు ఒక రోజు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదో వీళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా టైం ఇవ్వలేకపోయిన రాని దాని గురించి కూడా నాకు 20 నిమిషాలు మాట్లాడిండు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే ఏమేంద్ర రవి ఆ సినిమా గురించి, కేసీఆర్ గురించి అంటే అన్న వాడు ఏ జోన్ అయితే అనుకున్నాడో, ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకున్నాడో, ఎక్కడైతే పేరు తెచ్చుకోవాలనుకున్నాడో, ఏ గుండెలకైతే పంపాలనుకున్నాడో అక్కడ ఖచ్చితంగా పంపిండాను అనగానే చాలా నాకు వాళ్ళ నెంబర్ పెట్టి ఫోన్ చేయాలి కూడా అన్నాడు. ఎందుకంటే డైల్లో లేట్ అవుతుందేమో అంటే వచ్చిందని డైరెక్ట్ వస్తే ఫోన్ పోతుందని చెప్పి ఆ నెంబర్ మాత్రం పెట్టి పేరు పెడితే మళ్ళీ ఎత్తుకోవాలి అన్నాడు. నెంబర్ పెట్టగానే ఫోన్ చేసిండ్రా అన్నాడు. అలాగే రేపు ఇదే ఆహాలో, ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ మనకు డేట్ పడుతుంది, అప్పుడు మనందరం చూస్తాం. మంచి సినిమా చేసిండ్రు రాకేష్ అని మీరు అంటారు. ఇదే ఆహాలో మన అభిరే అన్న అభినయ్ కృష్ణగా ఒక సినిమా చేశాడు, అది కూడా డైరెక్షన్ అయిపోయింది, రాస్తారని అనుకుంది చిరంజీవ. నెక్స్ట్ ధనరాజ్ అని ఉన్నాడు, నెక్స్ట్ రామల్ల రమేష్ ఉన్నాడు, అదే మీ అందరూ తెలిసిన తాగుబోతు రమేష్ లైన్ లో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కమిడియన్ ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే డైరెక్టర్ బోర్డు పెట్టుకున్న మేమందరం ఇలాంటి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచబోయేది ఖచ్చితంగా ఈ టాలీవుడ్ కమిడియన్సే, టాలీవుడ్ మన హాస్య నటులే. ఇది ఖచ్చితంగా అన్న అంజన్న మీ పాత్ర గురించి చెప్పాలంటే ధనరాజ్ అన్న 100 సార్లు ఒరే ఒప్పించే వరకు కాదురా, ఇది మెప్పించే వరకు కాదురా, ఇది రిలీజ్ అయ్యేదాకా అంజన్నకు ఒక పెద్ద పని పెట్టిండ్రా. రాకేష్ గారి బాడీ లాంగ్వేజ్ తెలుసు, రాకేష్ గారికి తీరు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసుకుంటూ, చెప్పుకుంటూ, తీసుకుంటూ ఎడిటర్ దగ్గర నుంచి, ఎడిటర్ మదన్న కూడా చెప్పాను కదా, చాలా బాగా వచ్చినాయి సీన్లు, చాలా బాగా చేసుకున్నాడు. దాన్ని కొద్దిగా నేను ఫైట్ చేస్తా, ఎంత ఉండాలో అంతే ఫైట్ చేస్తా. అవసరం లేదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన తీసింది ఆయనకు కన్ను విప్పుగానే ఉంటుంది, కానీ ఆడియన్ కు కంటికి క్లిప్ అవ్వకుండా అలాగే అంటి పెట్టుకోవాలంటే కసాయిగా నేను ఉండాలని చెప్పిందే మదన్న. ఆ మదన్న పాత్ర కూడా బాగా పోషించింది కాబట్టి ఈ రోజున మీ అందరూ సక్సెస్ ఖచ్చితంగా మీరు ఇల్లు మనందరం కూడా ప్రూవ్ చేసుకోవడానికి కుదిరింది. కాబట్టి ఇక ముందు కూడా రాకేష్ కూడా దీనికి 2వ సిరీస్ కూడా చేయమని చెప్పినా చేయమని చెప్పి ఉంటది, కథలు అది ఆటోమేటిక్ ఉంటాయి. తర్వాత అతని దగ్గర కూడా మంచి కథలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మా తమ్ముని తరఫున, మా టీం తరఫున, మా హాస్య నటులందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే పేరున, ఎందుకంటే అది కమిడియన్ సినిమా చేస్తున్నాను అనగానే ఒక చిన్న చూపుతో స్టార్ట్ అవుతుంది, కాలొచ్చిన కాంచెలే మాకు తెలుసండి. కానీ దానికి అడిగిన వాళ్ళందరూ ధనరాజ్ అన్న కావచ్చు, తాగోటి రమేష్ అన్న కావచ్చు, నా కావచ్చు, మదన్న కావచ్చు, ఎవరైనా రోహిత్ అన్న కావచ్చు, ఎవరు వెనక అడిగిన పాత్రకు వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేసుకొని అంజి గారు కావచ్చు, తమ్ముడు సాగర్ కావచ్చు, ఎవరు వీళ్ళ వాళ్ళ ప్రకారం అన్న పిలిచిండు మనం చేసి రావాలని, వాడి తమ్ముడు అయితే అన్న అనుకున్నాడు, అన్న అయితే తమ్ముడు అనుకున్నాడు, వానికి సహకరించాలని మీడియా మిత్రులు, సాంకేతిక నిపుణులు, నటులు, ఆఖరికి థియేటర్ కోసం పోయిన కార్యకర్తల దాకా నీకు సపోర్ట్ చేసిండు, బాధ్యత పెంచిండు. ఇదే మంచి పేరు కాపాడుకొని మంచి సినిమాలు చేసి అందరినీ గెలుచుకుంటాము. సుజాత సమేత రాకేష్. థ్యాంక్ యూ లవ్ యూ. నా బాధ్యత
నా గడ్డ మీద పుట్టినాడన్నా. వీడు ఎక్కడి నుంచి వచ్చి ట్రైన్ టికెట్ వాడు 20 రూపాయల టికెట్ కొనడం, టికెట్ కొనడం లేదా నాకు తెలియదు పేరుకు. కానీ ఈ రోజు మీ అమ్మ టికెట్ కొనిచ్చింది కదా సినిమాకి. అరే ఏందన్నా అది సక్సెస్ కొట్టినానికి ఎవడైనా ఉంటాడు, సక్సెస్ కొట్టాలనుకున్నాడు ఎవరు ఉండాలన్నా వద్దా? అదే లెక్క. మైకి నాడే అన్న మనకి. సో చాలా హ్యాపీ. ఎప్పుడో పరిచయాన్ని కూడా గుర్తు చేసి ఎవరిని అంజన్న దగ్గర నుంచి, మా డైరెక్టర్ అంజన్న దగ్గర నుంచి మా ఆర్టిస్ట్ అంజీ గారి వరకు కూడా మిస్ అవ్వకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. దట్ ఈస్ అప్ ఇది. సో రిత్విక ఒక 2 words దీని గురించి, ఎందుకంటే అందరిలో మాట్లాడే టైం ఉంటుంది కానీ నువ్వు పడుకుండిపోతావు. పిల్లల టైమింగ్ నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తాను. ఒక 2 minutes, ఒక 2 words ప్లీజ్. First of all, I thank to ముందుగా అయితే నేను రాకేష్ అన్నకి, సుజాతక్కకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. అలాగే రాకేష్ అన్న నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, అందులో నేను ఉండాలి. అందులో నేననే కాదు మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. స్వీట్ అండ్ ఇలానే దయచేసి అందరూ మాట్లాడవలసిందిగా ప్రార్థన. నెక్స్ట్ మా వరంగల్ అన్నారు కాబట్టి ఇది స్వార్థమో తెలీదు, ఆ బ్లడ్ లో ఉంటుందో తెలీదు. ఈ సినిమాకి అలా కుదిరారు అందరు కూడా. వరంగల్ వాసన గట్టిగా తగిలింది, ఇంగువ వరంగల్ ఇంగువ గట్టిగా తగిలింది ఈ పులిహోరకి. చక్కటిగా నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా మహమ్మద్ అన్నని మాట్లాడవలసిందే కోరుతున్నాం. గట్టిగా వాటర్ పై రండి ప్లీజ్. కేసీఆర్ అనే మూవీ సక్సెస్ అయింది అని చెప్పగానే అన్న నోరు నుంచి ఆహాద్ వరకు వెళ్ళింది. నేను మామూలుగా స్టేజ్ మీదకి రాగానే అందరూ సోకాళ్ళు కొంచెం పొగడ్తలతోటి ఈస్థెటిక్ గా అదుపు తప్పి అబద్ధాల నిజాలుగా కొంచెం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ నేను నిజాయితీగా నాకున్నటువంటి అనుబంధంతో 2 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాను ఈ వేదిక మీద. ఎందుకంటే ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా నా ఆత్మీయులు. ఇష్టంతో చేసినటువంటి పని, డబ్బు కోసం చేసిన పని కాదు. ఎందుకు చేశానో చెప్తాను. తనికెళ్ళ భరణి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోన్, ఒక సినిమా చేయాలి కుర్రాడికి అని నాకు చెప్పిన. నన్ను అడిగాడు, సార్ కుర్రాడు నేను చేస్తున్నాను ఆల్రెడీ, అయితే ఇంకే అని అన్నాను. లొకేషన్కి వెళ్ళగానే రాకేష్కి నిజంగా దర్శకత్వం కానీ యాక్టింగ్ కానీ ఎంతవరకు తెలుసు అంటే, మామూలుగా జబర్దస్త్ కమెడియన్ షోగా నా అభిప్రాయం మాత్రమే, పైనుంచి ఈత కొట్టే వాళ్ళని చూస్తే ఎట్లుంటుందో అలాగే వచ్చు ఈత. లోపల దీనికి వచ్చినట్టు ఈత కాదు. అతని మాట తీరు, అతను చెప్పిన తీరు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతను సినిమా తీసేంత సత్తా కానీ దమ్ము కానీ ఒక కలేజా ఉంది, కానీ అక్కడున్న వాతావరణం అట్లా లేదు. నేను వెళ్ళగానే లొకేషన్కి వెళ్ళగానే నాకున్న క్యారెక్టర్ కానీ లెంత్ లేదు, నా క్యారెక్టర్ డైలాగ్స్ లేవు, నా క్యారెక్టర్స్ ఉన్నటువంటి కాస్ట్యూమ్ లేదు. నేను ఎట్లా దాన్ని పండించాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు తనతో డిస్కస్ చేస్తే తను నాకు స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతని యొక్క కలేజా ఏంటంటే, ఇంత సక్సెస్ కావడానికి గల మూల కారణం ఏంటంటే, తనకు ఏంటి తెలియదు, ఖచ్చితంగా నమ్మి ఒప్పుకొని దానికి సరెండర్ అవుతాడు. అదే ఈనాటి సక్సెస్ మూల కారణం. నాకు రాదు, నాకు తెలియదు అనుకోండి, ఓకే మీకు తెలుసా చెప్పండి అని దాసోహం అవుతాడు, దాన్ని ఆపాదిస్తాడు, దాన్ని తెచ్చుకుంటాడు, సంపాదించుకుంటాడు. ఆ కసి తనకుంది. అందుకే ఏ రంగం వాళ్ళని అందరినీ ముద్దు పెట్టుకున్నాడు. ఒక కమెడియన్ వీలు చేసుకుంటా, వీళ్ళు పెట్టుకుంటే నాకు ధైర్యం. ఒక కెమెరామెన్ డైరెక్షన్ 2 ఉంటే అతను పెట్టుకుంటే నాకు 2 కలిసి వస్తుంది, నా బడ్జెట్లో ఉంటుంది. వారు అన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు.
అంత ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు ఎందుకు పుడుతున్నారు ఈ టైంలో అంటే, సినిమా నేటి తరంలో నేను ఒక మైమ్ ఆర్టిస్ట్ అయి ఉండి యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చానంటే, నేను మామూలుగా ఒక క్లాసెస్ చెప్పేటప్పుడు మైమ్ అనేది తల్లి లాంటిది, మైమ్ తర్వాత యాక్టింగ్ పుడుతుందంటే నన్ను ఎగతాళి చేశారు. అయితే ఒక నాటకం చేసి చూడు అప్పుడు నీకు తెలుస్తుందంటే, నేను మొదటి నాటకం చేయగానే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్. మొదటి నాటకం తోటి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రూవ్ చేయడానికి మనం ఒకటి చూపించాల్సి వస్తుంది, ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి తరంలో ఇప్పుడు వస్తున్న దాంట్లో అవకాశాలు దొరక్క కళాకారులందరూ వాళ్ళ యొక్క టాలెంట్ ఎక్కడ చూపించుకోవాలనేటువంటి ఆ ఒత్తిడికి గురైన సందర్భంలో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉన్నటువంటి సమూహాలు ఏకమై ఒక గ్రూప్ అయ్యి ఎక్స్చేంజ్ అయ్యి ఒక మంచి సినిమాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా బలగం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు మన సక్సెస్ పెట్టిన కేసీఆర్, ఇవన్నీ అందరి లోపల ఇతని దగ్గర ఇది ఉంది, ఈ సత్తా ఉంది. ప్రపంచానికి తెలియనటువంటి ఎంతైతే గర్భంలో ఉన్నటువంటి వజ్రాలు వైద్యాలు అన్నటువంటి టాలెంట్ రోజు చూస్తున్నాం. ఈ అన్న దగ్గర ఇది క్యారెక్టర్ బాగా చేస్తాడు, ఈ అన్న మ్యూజిక్ ఇట్లా తీస్తాడు అన్న, ఇలా అందరినీ కలిసి ఒక యూనిట్ అయ్యి గొప్ప తమను తాను ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే మార్కెటింగ్ అయ్యి అన్ని వాళ్ళే అన్ని తానే ఒక యుద్ధం మాదిరిగా ఒక వెళ్తున్నారు. అది ఆ యుద్ధం నాకు ఆయనలో కనబడ్డది. అందుకే నాలో ఉన్న సరస్వతిని అమ్మకుండా ఆ కుర్రాడికి ఎట్లా చేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వరంగల్ అన్నాడు కనుక చెప్తున్నాను. ఒక ఫంక్షన్ లో ఒక చారిత్ర క్లబ్ లో ఒకసారి తెలిసినాడు, అన్న మీరు నాకు తెలుసు, ఇంతున్నప్పుడు మీతో కలిసి ఒక ఫోటో దిగా, మీరు మైమ్ మొదలంటే నాకు తెలుసు. నేను మైమ్ అంటే నాకు ఇష్టం, యాక్టింగ్ వైపు నేను ఎప్పుడు రాలేదు. కానీ యాక్టింగ్ టీచర్గా నేను చేశాను, ప్యాషనేట్గా చేశాను. ఒక ఛాలెంజ్ తోటి నేను లోపలికి వచ్చాను. ఒక ఛాలెంజ్ తోటి డబ్బింగ్ పనికిరావంటే హీరో విక్రమ్ చెప్పాను, శృతికి చెప్పాను. సో ఒక పనికిరావంటే ఎందుకు పనికిరా అంటారు పోయి అని ఛాలెంజ్ తోటి ముందుకు వచ్చాను. బహుశా అలాంటి కసి నాకు అతనిలో కనబడింది కనుక అతను కసిని నేను చూశాను. ఆ కసి నాకు తనకి తోడ్పాటు చేసేటువంటి అవకాశం నాకు కలిగించింది. సో ఇవాళ రేపుల్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవకాశం. అవకాశం వస్తే ఎలాంటి టాలెంట్ వాడైనా కానీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనని తాను చెక్కుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని తనే సృష్టించుకొని అవకాశం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది టాలెంట్లను పెట్టుకొని వాళ్ళకు కూడా ఇంకో అవకాశాలు వచ్చేటటువంటి ఒక వేదిక క్రియేట్ చేసినటువంటి మా తమ్ముడికి అభినందనలు. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, బలగం సినిమా తర్వాత నాకేం సినిమాలు రాలేదు. ఇంతమంది ప్రజాముఖంగా చెప్తున్నాను, ప్రెస్ మీద కూడా చెప్తున్నాను, చాలా గొప్పగా యాక్ట్ చేసినామని నాకు అందరూ చెప్పినారు, బాగా అద్భుతంగా చేశామని చెప్పారు. నా పక్కన ఉండి ఆడెవరు బల చేశాడని కాళ్ళ మీద పడ్డాడని నాతోటే అన్నారు. కానీ కేసీఆర్ టీజర్ వచ్చిన తర్వాత నాకు విపరీతమైన కాల్స్ వచ్చాయి. ఈ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను. ప్రాక్టికల్ వరల్డ్ వేరు, పేరు ప్రఖ్యాతలు రావడం వేరు. టాలెంట్ ఉండడం వేరు, పేరు ప్రఖ్యాతలు ఉండడం వేరు. పేరు ప్రఖ్యాతులు అనంత మాత్రాన టాలెంట్ ఉండాల్సిన అవసరం. థ్యాంక్ యూ అన్న. సో ఈ సినిమాకి అందరూ ఆగన్నా మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే ఆర్టిస్టులు ముందుంటాం, టెక్నీషియన్స్. ఇప్పుడు అంజు గారు అంటారు టెక్నీషియన్స్. ఈ సినిమాకి నాకు టెక్నీషియన్ గారు చాలా నేర్పారు అంజు గారు. మనం ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతో మంది కార్మికులు కానీ, ఎంతో మంది టెక్నీషియన్స్ కానీ మన కోసం పనిచేస్తే తప్ప మనం వెలుగులోకి రాం. కానీ వాళ్ళు మాత్రం సినిమాలు చేసుకుంటూనే వెళ్తుంటాడు. అలా నాకు లైట్ అద్భుతంగా మీరు చూస్తే ఈ సినిమాలో డిఏ కొంతవరకు ఉంటుంది, బ్యూటిఫుల్ లైట్. నాకు డిఏ కూడా వద్దన్నా, నాకు లైట్ సెట్ చేయన్నా అంటే నాకు కొన్ని తమిళ సినిమాలు 2 చూపించాను. కూర్చో ఒక నిమిషం. తమిళ సినిమాలు చూపించాను, నాకు ఈ ప్రింట్ లో కావాలన్నా అంటే తమ్ముడు దీనికన్నా బ్రహ్మాండంగా ఇస్తా అన్నారు ఆయన. డిఏ ఎంత వాడారో నాకైతే తెలియదు కానీ లైటింగ్ తో బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ ని చెక్కాలని అంటే అంజనా తర్వాత ఎవరైనా సూపర్ అన్న, సూపర్. అలాగా నాకు లైటింగ్ టోటల్ గా ఆ టీమ్ లీడర్. నాకు ఈవినింగ్ అయ్యి నా ప్రెస్టేషన్ తీసుకోవాలన్నా, లేకపోతే అతను కూర్చొని తినాలన్నా జొన్నరొట్ట పెట్టి తమ్ముడు ఏం కాదు తిను గంట లేట్ అయినా నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి చందన వేదిక మీదకి రావాలి. అండ్ ముఖ్యంగా ఒక బొమ్మ పడాలి, దాన్ని అద్భుతంగా తీయాలని స్టిక్కర్ ఉంటుందంటే మొత్తం ఆట మార్చేస్తాడు, ఫోకస్ పిల్లర్ అలాంటి వ్యక్తి. సో ప్రసాద్ నన్ను కూడా రావాలి. వీళ్ళిద్దరిని ఒకటే మాట మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను.
వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కష్టపడి చాలా సినిమా చేశాం. ఇది దీనికి ముఖ్య కారకుడు అంజన్న, రాకేష్ అన్న. ధన్యవాదాలు. అంతే ఎక్కడం తప్ప మాట్లాడ్డా. ఈయన 7 తర్వాత ఈయన రచ్చ చూడాలి. ఈయనది రోజు గొడవ. ఈయనకి నాకు చిప్పేడు. పొద్దునంతా రాత్రి షూటింగ్ చేస్తా, ఈవినింగ్ వెళ్ళి చిప్ అడుగుతా. నీకేమో చిప్పి అన్న ఇవ్వా అనేవాడు. అట్లా స్టార్ట్ అయింది మా గొడవ. గొడవలోనే ప్రేమ ఉంటది. గొడవతో స్టార్ట్ అయిన వాళ్ళు ప్రేమతో వెళ్తున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ. ఒక నిమిషం. తాగుబోతు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ దయచేసి అర్జెంట్ గా రండి. రమేష్ గారు ప్లీజ్. టెక్నీషియన్ డైరెక్టర్ అంజీ గారు ప్లీజ్. ఇందాక రచన అన్న చెప్పాడు కదా, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు ఎవరు ఫోన్ వచ్చింది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. నాకు మా ఫ్యామిలీ దగ్గర నుంచి రాలేదు, నాకు మా టెక్నీషియన్స్ ఆర్టిస్టుల దగ్గర నుంచి రాలేదు, ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. అదే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఫోన్ చేసేవాళ్ళు అంటే చెప్పడానికి చేసి, బ్రహ్మానందం గారు ఇంతకుముందు ఒక వారం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దామని. కానీ వారు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండటం వల్ల రాలేదు. ఇలా ఫోన్ ఎత్తారు బ్రహ్మానందం గారు. ఒక సినిమాలో కనుక ట్రైన్ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి నాని అని అరుస్తారు చూడండి. నేను ఫోన్ ఎత్తగానే గురువు గారు ఫోన్ చేశాడంట రాత్రికి. వాడికి ఏమైంది కనుక్కోరా ముందు అని. నా అరుపు ఆ రకంగా బహుమానంగా బ్రహ్మానంద సార్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా కామెడీ కులానికి ఆయనే పెద్ద, ఆయన హాస్యబ్రహ్మ కాబట్టి. ఈ సభాముఖంగా సార్ మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత ముఖ్య అతిథి, తనకి ముఖ్య అతిథి అని మాట్లాడాలంటే ఈ సినిమా ఇక్కడ వరకు ఉంది అని అంటే అన్నలని చెప్పాలా లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అని చెప్పాలో తెలియదు. ఎక్కడికి రారు వాళ్ళు. మీడియా నడిపించేదే వాళ్ళు, మీడియాని మొబిలైజ్ చేసేదే వాళ్ళు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా భుజాల మీద వేసుకొని మేమున్నామని చెప్పేటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్న, ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎలాగో స్టేజ్ మీదకి రారు కాబట్టి మా తేజమ్మని పంపిస్తే ఒక చిన్న సత్కారం చేసుకొని పంపించుకుంటా. తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తేజు గారిని. థ్యాంక్ యూ. మహాలక్ష్మి రా దా తేజమ్మరా. వంశీ అన్న నువ్వు కూడా వద్దు. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే మా వంశీ అన్న, శేఖర్ అన్న నాకు ఎప్పుడో ఒక 15-18 సంవత్సరాలుగా నాకు పరిచయం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు వాళ్ళిద్దరు. నా కోసం ఒక గట్టిగా చెప్పండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఒక ప్రోడక్ట్ చేసినా దాన్ని సరైన వెళ్ళిపోతాను. నీకు దండం పెడతా కూర్చోను. సరైన పద్ధతిలో తీసుకెళ్లే పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. ప్రోడక్ట్ అనేది కరెక్ట్ వేదిక మీద కరెక్ట్ గా ప్రొజెక్ట్ అవ్వాలి. అలా నా సినిమాని వాళ్ళ సినిమా ఏంటి మా అన్నలు, సొంత అన్నలు. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా దృష్టి జరుగుతుంది. థ్యాంక్స్ అన్న, లవ్ యూ. మా తేజమ్మ వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను ప్లీజ్. నెక్స్ట్ సినిమాకి నేను రుణం తీర్చుకుంటాను అక్క. సో రోహిత్ కుమార్ గారిని మీరు అవసరం కోరుతున్నారు. మా తండ్రి గారు అయినటువంటి పెద్ద దిక్కు. ఆయన నిజంగా తండ్రి పాత్రలోనే ఉన్నారు. ఇంకా రోజు నాకు మార్నింగ్ ఏదో ఒకటి నన్ను అంటే నాకు ఒక విభిన్నమైనటువంటి ఏదో ఒక కొత్త ప్రయాణం చేయాలి, కొత్త వర్క్ చేయాలి. ఈ వర్క్ నాకు రాదు, ఆ వర్క్ అని కాదు, ఏదో ఒక వర్క్ లో ప్రయాణం చేస్తూ ఉంటాను. నాకు ఇది ఎందుకు రాదు, అది ఎందుకు రాదు అని. నాకు అనిపించింది నాలాంటి వ్యక్తి ఉంటారా అని. లేదు, 55 సంవత్సరాల క్రితమే నాలాంటి వ్యక్తి ఒకరు పుట్టారు. ఆయనే రోహిత్ కుమార్ గారు. దాని తర్వాత నేను మొన్న పుట్టాను. థ్యాంక్ యూ సార్. ఒకటి థ్యాంక్ యూ రాజేష్. ఏదో సక్సెస్ మీట్ కదా, అన్ని తప్పులు దొరికిపోతా ఉంటాయి. ఆ ఎమోషన్ లో ఏం మాట్లాడడం లేదు. రాకేష్ పేరుని రాజేష్ చేశాను అంటే ఆనందంలో జరిగే ఇది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ గానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి, చూస్తున్నప్పటి నుంచి. ఒకటి,
ఒక వ్యక్తిని ఇంతమంది ఇంత ఇదిగా ప్రేమిస్తారా అనేది ఎప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్కే. ఒక ప్రెస్ మీట్ లోనేమో నాగేంద్ర గారు మీ అందరి తరఫున వచ్చి పాత్రికేయ మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నానని, ఒక ప్రెస్ వ్యక్తి అంత ఇదిగా గొప్పగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలేదు. స్టేజ్ ఎక్కి నాగేంద్ర గారు డే 1 ఇది చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది అని ఆయన గొప్పగా మాట్లాడారు. ఒక 500-600 సినిమాలకి కెమెరా మీద పనిచేసిన అంజీ గారు, డైరెక్టర్ గా ఉన్న అంజీ గారు, ప్లస్ నవీన్ గారు, వీళ్ళంతా టీం అంతా కూడా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు. ప్లస్ ఇదంతా చాలా ప్రమాదం ఏంటంటే పరిచయం ఒక లైఫ్ టైం కి మీకు ఒక గమ్ము లాగా ఉంటది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సుజాత, ఎవ్రీవన్ విల్ ట్రావెల్. మీరు అందరూ అంటే జీవితాంతం ట్రావెల్ చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఒక్క కేసీఆర్, ఈ కేశవ చంద్ర రామావత్ సినిమా మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇంతటితో ఆగదు. మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా మీరందరూ ఇట్లానే ట్రావెల్ చేస్తారు. నాకు తెలిసి వంశీశేఖర్ అంటే ఇండస్ట్రీలోనే పెద్ద పిఆర్ వాళ్ళు చేసేది. పెద్ద సినిమాలకి పిఆర్లు అనుకుంటాం. అట్లాంటిది వాళ్ళు ఈ సినిమాని ఆళ్ళు భుజాల మీద వేసేసుకున్నారు. ఎవ్రీవన్, సో ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాకు నేను స్టైల్ చేస్తున్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా. నాకు చరణ్ అర్జున్ పాటలు రాస్తాడు. నేను అప్పుడు ఎన్నోసార్లు మేము లారెన్స్ తో కూర్చున్నప్పుడు ఈయనే ఆ బల్ల మీద కొట్టుకుంటూ పాటలు ఆయనే అప్పటికప్పుడు ఆ పదాలు వస్తూ ఉంటాయి, సంగీతం చేస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. అంటే ఈ టాలెంట్ అనేది ఎవడొక్కడి సొత్తు కాదన్నట్టు నడుస్తా ఉంది ఇది. అట్లాంటి వాళ్ళందరూ ఒక దగ్గర జాయిన్ అయితే చరణ్ నువ్వు ఎవరికి పాట రాస్తే అది సీఎం అయిపోతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సీఎం కావాలంటే వాళ్ళు వచ్చి నీకేదో ప్యాకేజ్ ఇస్తే చాలా అలా నువ్వు సీఎం చేస్తావు. అంత పవర్ ఉంది నీలో. నీ పాటకు పవర్ ఉంది, నీ మాటకు పవర్ ఉంది, నీ మ్యూజిక్ పవర్ ఉంది, నీ పదాలకు పవర్ ఉంది. సో గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక్కొక్కరు ఎంతమంది వర్క్ చేశారండి సినిమాలో. ఆ వర్క్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఈ ఒక్క సినిమానే నువ్వు పిక్చర్ గా వేసి దీంట్లోనే బెస్ట్ యాక్టర్ గోస్ టు అని 2 నామినేషన్స్ ఇవ్వచ్చు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గోస్ టు ఇంకో సినిమా అక్కర్లేదు ఈ సినిమాకు పోటీ. బెస్ట్ అన్ని బెస్ట్లు ఏవైతే ఉంటాయో అన్ని బెస్ట్ ఒక్క దగ్గరకు వచ్చింది సినిమా సార్ ఇది. రాకేష్, మధు అన్నాడు, మధు బహుశా నిన్ను గురువుగా చూసింటాడు కాబట్టి శిష్యుడి గురించి తక్కువ చెప్పండొచ్చు అంటే అనుకొని ఉంటే. అంటే మా దీక్షిత్ మాస్టర్ లో కనపడుతూ ఉంటాడు ఆ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి. సో బట్ నీలో ఉన్న కసి నేను చూశాను. నీకు డైరెక్షన్ వచ్చు, నీకు అన్ని వచ్చు. ఎవడు ఏ పని చేయకపోతే ఆ పని నేనే చేసుకుంటానని ఒక కసి ఉంది చూసావు నీలో. అది నిలబెట్టొచ్చు తమ్ముడు, నీకు ఎక్కడి దగ్గరనే అందరూ కూడా ఏ ఫంక్షన్కైనా వచ్చేట అందరూ ఏ ఫంక్షన్కి వచ్చినా సరే ముందుగా చెప్పే మాట మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చెప్తారు, కానీ తర్వాత వాళ్ళ గురించి మాట్లాడరు. నేను మాత్రం నీ గురించే మాట్లాడతాను. నేను జీకే ఫిలిమ్స్ లో విశాల్ గారి ఆఫీస్ లో ఉండేటప్పుడు విభత్సమైన పబ్లిసిటీ చేసేటప్పుడు రోజు మీడియా మిత్రులు వస్తూనే ఉండేవారు. రాజుగారు విక్రమకృష్ణ గారు ఉన్నారా, విశాల్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, లోపల ఉన్నారు, ముందు మీరు కూర్చోండి. ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి లోపలికి వెళ్ళి అప్పుడు వచ్చిన రిపోర్టర్ అయినా సరే సార్ ఆయన చాలా చోట్ల నుంచి ఏం చేస్తున్నాడని చెప్పి అక్కడ నాటగాడు ముందు లోపల పంపించేసి హ్యాపీగా బయటికి పంపించేవాడు. అప్పటి నుంచి కూడా నేనంటే ప్రేమ అనురాగం మా మీడియా మిత్రులందరికీ. వాళ్ళనేవారు ఎప్పుడు రాజుగారు ఈ జీకే ఫిలిమ్స్ లో అలాగే ఉండిపోతారో మీరు ఆఫీస్ గారికిలా ఎప్పటికైనా సరే మీరు మాట్లాడుతుండగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి షూట్ చేసే అవకాశం మీకు వస్తుందని చెప్పి ఆ రోజుని జీకే ఫిలిమ్స్ ఆఫీస్ లో చెప్పారు ఈ మీడియా మిత్రులంతా. ఒక ఆర్టిస్ట్ పైకి తీసుకురావాలన్నా ఆపండినా ఏదో సాల్వ్ వేసి తప్పక కొడితే ఇది కావాలంటాను నేను. ఎప్పుడైతే సరే ఆర్టిస్ట్ పైకి తీసుకురావాలన్నా ఈ ఆర్టిస్ట్ పైకి వస్తాడని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా మిత్రులు. మరి ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అసలు హిందీ రాదు. అన్పిసిసే కమ్యూనికేషన్ ఏక్ జుడే సఫర్ ఈ 3 మాటలు వచ్చు. అయినా సరే నాకు ఒక హిందీ క్యారెక్టర్ ఇచ్చాడు.
సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో సినిమా మొదలు పెట్టినగా అయితే అన్ని కష్టాలు పడ్డాడు. వెళ్తాం ఇంకొక మాట అన్ని కష్టాలు పడ్డాడు. ఇంకా డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ అందరూ కంగారు పడ్డారు, కానీ ఆయన కంగారు పడకుండా చాలా సింపుల్ గా తీశారు డైరెక్టర్ గారు. నా జీవితంలో 79 నుంచి చాలా మంది డైరెక్టర్లు చూశారు, కానీ కంగారు పడకుండా మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు ఎన్టీ గారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నేను రజనీకాంత్ గారి గురించి ఓ డైలాగ్ రాసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ డైలాగ్ ఇప్పుడు రాకేష్ గారి కోసం వాడుతున్నాను. ఏటుగట్టును కూర్చొని గేల వేసి చేపలు పట్టేవాడు కాదురా నిజమైన వేటగాడు. నది సముద్రం వాళ్ళకి ప్రాణాలకు తెగించి చేపలు వేటాడి ఎంటాడేవాడురా నిజమైన వేటగాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఎక్కడ వదల్లా, ఏదో చెట్టు మీద కూర్చొని చెల్లు ఎర్రేసి చేపల పట్ల వెళ్ళాడు. తుఫాన్లో బీభత్సం బోట్ వెళ్తుంది, సముద్ర కరకాలు వస్తున్నాయి, అయినా సరే చేపలు వేటాడి ఎంటాడి పట్టుకొని వచ్చాడు, సక్సెస్ కొట్టాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ షో ఇచ్చేలా ఉన్నాడు. సభకులు వస్తారు. అందరికీ నమస్కారం. నేను ఖచ్చితంగా 2 మాటలు మాట్లాడాలా, ఎందుకంటే ఫస్ట్ అని వెళ్ళిపోయినా ప్లీజ్. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసా మా వంశన్నకి ప్లస్ అలాగే శేఖరన్నకి ఇద్దరికి. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద తీసుకొస్తుంటే ఒకరు అడిగిన రాకేష్ అన్నకు అంటే ఎవరైనా మనకి ఇంత పబ్లిసిటీ చేస్తారంటే డైరెక్టర్ వంశీశేఖర్ గారు పేరు చేశారు. ఫస్ట్ వాళ్ళకి అలాగే మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ. ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద చేసినందుకు. అండ్ జబర్దస్త్ లో నాకు ఫస్ట్ అభియాన్ నాకు లైఫ్ ఇచ్చే ముందు నాకు 2 సీట్లు ఫస్ట్ నిజాయితో అప్పులప్పారావు సీట్లు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మొన్న రీసెంట్ గా కూడా రాకేష్ గారి సినిమాలో చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏం మ్యూజిక్ ఇచ్చావన్నా, అసలు సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరిపోయింది. ఆ మ్యూజిక్ తో లేచిపోయే సినిమా అంతా నిజంగా చాలా మంచి వర్క్ అని మీ డైరెక్షన్, మీ కెమెరా వర్క్ కానీ అలాగే రాకేష్ గారు యాజ్ హీరోగా అయితే ప్రొడ్యూసర్ అన్నిటికీ మీరు చాలా బాగా చేశారు. అలాగే సుజాత గారికి అండ్ ప్రత్యేక ఆర్టిస్ట్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు పొత్తుల 11 చూశారన్న ఒక షాట్ చూపించారు, 1 గంటలకు డబ్బింగ్ చెప్పాను, నా షూటింగ్ అయితే పేమెంట్ ఇచ్చారు, పంపించేశారు. అంతే. రియల్లీ థ్యాంక్ యూ. చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేశారు. కానీ ఒక్కటే లోటు, అందులో యాక్టింగ్ చేసి చిన్న పాత్రలోని నీతో కూడా చేయాలనుకుంటున్న సినిమాలో సీక్వెల్లో నేను ఎంత ముద్రడు అయిపోయి ఉంటాను. మీతో పాటు ఈ పేరు నాన్న చంద్రరామావార్ జై కేసీఆర్ కాదు. నబుల్ గారు నాకు లైఫ్ ఇచ్చింది చంటి గారు, అభి గారు అన్న. ఇప్పుడు ఎవరు పేరు లైఫ్ ఇచ్చింది? ఖచ్చితంగా చంటి గారు, అభి గారు అన్నా కానీ దానికి ముందు స్కిట్ ఇచ్చింది మీరు గుర్తున్నందుకు. అన్నపూర్ణ సినిమాలో ఫస్ట్ అప్పలప్పరావు స్కిట్ ఇచ్చారు. అండ్ ఎక్కడికి నా లైఫ్ లో మర్చిపోయింది అభినయ్ అభి గారిని. థ్యాంక్ యూ అభి అన్న. వేరేటి పెట్టుకుంటాం ఒకరోజు సరదాగా టైం చూసి. కానీ మా కెమెరా మరొక యూనిట్ ని తన భుజాల మీద వేసుకొని వర్క్ చేసిన అన్న వెంకటన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, సుజాత గారు ఎక్కడున్నా కూడా తొందరగా రావాలి. టైం కూడా చేశాడు నా గురించి, అది చెప్పలేనిది. థ్యాంక్స్ అన్న. అందరికీ నమస్తే అండి. నేను మళ్ళీ మర్చిపోతా, రాకేష్ పేరు చెప్తే మిగతా అన్ని మర్చిపోతా. అందుకని ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చి మా అందరికి ఒక వాల్యూని తీసుకొచ్చిన వంశీశేఖర్ అన్నకి ముందు థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నేను పనిచేసే సినిమాకి వాళ్ళ పేరు కూడా ఉండాలని చాలా రోజుల నుంచి నాకు కళ ఉండే, అది ఈ సినిమాతో తీరింది. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ అన్న కానీ, మాధవ్ అన్న కానీ, సో ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు, వీళ్ళందరూ నాకు నన్ను వాళ్ళ భుజాల మీద మోసుకెళ్తూ తీసుకెళ్తున్నారు ప్రతి సినిమాకి. మీకు కూడా థ్యాంక్ యూ సార్. మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ. రాకేష్ నేనేదో ఈయనకు చేశాను, ఈ సినిమాకి నేనేదో చేశానని ఎప్పుడు చెప్తా ఉంటాడు, కానీ రాకేష్ నాకు అద్భుతమైన కళను నెరవేర్చాడు ఈ సినిమాతో. ఏంటంటే నేను విమానం అనే ఒక ఎమోషనల్ సినిమా చేశాను, లగ్గం అనే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమా చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్ అన్ని కూడా ఒక ఎమోషనల్ టచ్ తో మన రూటెడ్ ఇలాంటి ఇమేజ్ వచ్చింది నాకు బాగా. చాలా మందికి నా గురించి బాగా తెలిసిన మా చిరంజీవి అన్న లాంటి వాళ్ళందరికీ చరణార్జున్లో పక్కా మాస్ ఉంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లోనే రామ్ చరణ్ గారి రచ్చలు, డిల్లకి డిల్లకి డిల్ల అనే అలాంటి పాటలు కానీ, శంభు శివశంకర్, రవితేజ గారి పాటలు, ఇలాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడున్నాడు, ఇతనిలో మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడున్నాడు అని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు, నా పాటలు విన్నప్పుడు ఏడుస్తున్నారు, లేకపోతే సినిమా విమానం చూసినప్పుడు ఏడ్చారు. కానీ విజిల్స్ వేస్తూ, పేపర్లు ఎగిరేస్తూ ఒక కమర్షియల్ మాస్ హీరో సినిమాకి ఉండే ఎలివేషన్స్ మధ్య సినిమా చూసుకోవాలన్న కోరిక ఉండేది. అది అనుకున్నా నేను ఎప్పుడు నెరవేరుతుందిలే. ఇంకా మనకి ఏదైనా పెద్ద హీరో సినిమా ఇచ్చినప్పుడు ఆ హీరోలు ఉంటేనే కదా జనాలు థియేటర్లో అంత కేరింతలు కొడతారు,
ఇప్పట్లో అది నెరవేరదు అనుకున్నా, కానీ కేశవ చంద్ర రమావత్ అనే సినిమా సంధ్య 35 లో ఫస్ట్ రోజు చూసిన రోజు ఆ కళ నెరవేరింది. నిజంగా అంటే నేను ఏదైతే నా డ్రీమ్ ఉందో ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఎలివేషన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చేసేటప్పుడు ఒక ఎమోషన్ లో చేసుకుంటూ పోయాను, కానీ కేసీఆర్ గారి పేరు రాగానే లేకపోతే రాకేష్ చేసే పెర్ఫార్మెన్స్ కి, అంకిగారు తీసిన డైరెక్షన్స్ కానీ విజువల్స్ కి ఆ రోజు నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే పనిచేశాడు. తర్వాత దాన్ని మర్చిపోయాను నేను. థియేటర్ లో జనం ఇస్తున్న అది కాకుండా రెండో కళ ఇంకో నెరవేర్చామంటే, నేను మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా మా నల్గొండకి రాలేదు మా ఊరికి. నేను ఎందుకు పోయామన్నా అందరూ అంటా ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని రోజులు అయితే పోయి నువ్వు చేసే సినిమా మేము ఒక్కటి కూడా థియేటర్ లో చూడడానికి రావట్లేదని. అప్పుడు నేను ఎందుకు నల్గొండకు, నాకు తెలియదు నల్గొండ ఆ సినిమా ఉందని. నేను వేరే పని మీద వెళ్తే వెంకటేశ్వర థియేటర్ లో నల్గొండ సినిమా ఆడుతా ఉంది. వేరే ఇంపార్టెంట్ పని పోయి ఆ పని వదిలేసి నా ఊర్లో నా జనాల మధ్య ఈ సినిమా చూడాలి కదా అని చెప్పి థియేటర్కి వెళ్ళాను. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇప్పటికీ నల్లగొండలో చాలా మందికి చరణార్జున్ పాటలు తెలుసు, చరణార్జున్ అంటే తెలుసు, చరణార్జున్ నల్గొండ అని చాలా మందికి మా లోకల్ వాళ్ళకు కూడా తెలియదు. ఆ రోజు కేసీఆర్ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను అక్కడ కనపడగానే ఆ థియేటర్ లోకి వచ్చిన దాదాపు 150-200 మంది మొత్తం మీద పడిపోవటం దిగారు. అది కూడా ఇంకొక కళ నాది. సో అది కూడా ఈ రెండు కళలు నువ్వే నాకు నెరవేర్చినావు. ఇప్పటి వరకు అయితే నువ్వే నా స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో. సో థ్యాంక్ యూ. ఇంకోటి ఈ సినిమా గురించి రాకేష్ మొదటి రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే విజయాలు మాట్లాడుకున్నప్పుడు సక్సెస్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సాడ్ మాట్లాడకూడదు. బట్ ఆ రోజు అతను వచ్చినప్పుడు నేను సాడ్ లోనే ఉన్నాను, మా తమ్ముడు పోయిన బాధలో ఉన్నాను. ఆ బాధలోనే నేను విమానం అనే సినిమా చేశాను, అది మంచి పేరు తీసుకొచ్చింది. సో మళ్ళీ ఇంకా సినిమాలు చేస్తే ఇలాగే చేయాలి. ఏ సినిమా అయినా, ఇందాక లోహిత్ గారు నవ్వుతూ మనకు ముచ్చట చెప్పారు, కానీ ఆయన గుండెలో ఉన్న వేదన నాకు తెలుసు, ఎందుకంటే ఆ వేదన నాకు ఉంది. నేను ఎన్నో సినిమాలకు పనిచేశాను. ఏ సినిమా ఇప్పుడు చెప్పానుగా, మన నల్గొండ కూడా రాలేదు నేను చేసిన సినిమా ఏది అని. సో అలాంటి టైంలో తను వచ్చాడు, తను సుజాత ఇద్దరు కలిసి నా ఆఫీస్కి వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఏ సినిమాకైనా మనం వెళ్తే అంటే మనం ఏంటి అసలు ఇండస్ట్రీలో మనం ఉన్నామా లేదా, ఏదో సడన్ గా విమానం సినిమా ధనరాజు వాడు చెప్పాడు వచ్చేసింది, అసలు ఉన్నామా, ఇక్కడ ఉండాలా లేదా, అసలు మనల్ని ఎవరు గుర్తించట్లేదు ఏంటి, ఇన్ని పాటలు మిలియన్ల కొద్ది పోతున్నాయి కానీ సినిమా పరంగా మనకి ఎలాంటి రావట్లేదు ఏంటని అనుకుంటున్న టైంలో మనమే వెళ్ళి అడగాలేమో, మనమే వెళ్ళి తిరగాలేమో అని అనుకుంటున్న టైంలో తానే నా స్టూడియోకి వచ్చి తానే నాకు అడ్వాన్స్ ఇచ్చి నన్ను ఆశీర్వదించన్నా ఈ సినిమాకి నువ్వు నాకు అంటే ఆయనకు తెలియని మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ఆయనకు తెలియని సింగర్ లేడు, ఆయనకు తెలియని రైటర్స్ లేరు. సో అంత ఉన్న అతను కూడా ఈ సినిమాకి నువ్వే కావాలని వెతుకుంటూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఓహో మనం కూడా ఎంత మనకంటే ఒక మార్క్ వేసుకున్నామో అనేది రాకేష్ నాకు ప్రూవ్ చేసినాడు. సో ఆ రోజు నుంచి నేను ఇది ఏదైతే మా తమ్ముడు